మళ్ళీ అదే మజా కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ ని ఆ కిక్ ఆ మజా ఎక్స్పీరియన్స్ అయ్యానో లేదో. అండ్ ఆల్సో ఈ వీడియోలో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ రివ్యూ చూసేయండి. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ చాలా హైప్ క్రియేట్ చేసింది. స్టోరీ మొత్తం ట్రైలర్స్ మీద ట్రైలర్స్ దింపి చూపించేశారు. కానీ నేనేం చెప్పమంటావు, మూవీలో ఎక్కడో ఒక చోట పోగొట్టేస్తారు అనుకున్నా, కానీ పర్లేదు, ప్లాట్ అండ్ డీటెయిల్స్ బాగానే చూపించారు. అవును, మూవీలోని చాలా సీన్స్ ని ట్రైలర్స్ లో చూపించారు. మూవీని చూసేటప్పుడు మళ్ళీ చూసిన ఫీలింగ్స్ వస్తే ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక మొదలెడదామా? ఇలాంటి మాస్టర్స్ సిరీస్ లో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది, డ్రామా తక్కువగా ఉంటుంది. కానీ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో మొత్తం ఎమోషన్స్ ని బాగా చూపించారు. కాంగ్ తన ఒంటరితనాన్ని ఫిల్ట్ అవ్వడం మనకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీకు తెలుసు కదా, గాడ్జిల్లా తన బాడీలో రేడియేషన్ తగ్గినప్పుడు సముద్రంలో నుంచి బయటకు వచ్చి రేడియేషన్ లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ సముద్రంలోనికి వెళ్లి పడుకుంటుంది. అలానే ఈ మూవీలో మాస్టర్ టైటాన్స్ ని కొడుతుంది, మళ్ళీ వెళ్లి పడుకుంటుంది, కొడుతుంది, మళ్ళీ వెళ్లి పడుకుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో హాలోవెట్ లో ఉన్న కాంగ్ ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుందని దానిని కాంగ్ ఒక్కడే అడ్డుకోలేడని గాడ్జిల్లా హెల్ప్ కోసం సర్ఫేస్ ఎర్త్ పైకి వస్తాడు. కానీ కాంగ్ ని గాడ్జిల్లా అర్థం చేసుకోకుండా ఫైట్ కి దిగుతుంది కాంగ్ మీదకి. ఫైట్ లో గాడ్జిల్లా ఆల్రెడీ ట్రైలర్స్ మీద ట్రైలర్స్, ప్లాట్స్ మీద ప్లాట్స్ దింపి సగం చూపించేశారు సినిమాని. సో ఇక నేను కూడా సీన్స్ అన్ని చెప్పి మూవీపై మీకున్న ఇంట్రెస్ట్ ని చెడదొబ్బాలని అనుకోవడం లేదు. ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ ఎంటర్టైన్మెంట్. ఆల్సో ట్రైలర్స్ లో ఎన్ని చూపించినా కూడా కొన్ని సీక్రెట్స్ చూపించకుండా మంచిగానే దాచిపెట్టారు. కాంగ్ కి అండ్ గాడ్జిల్లాకి ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చుకుదొబ్బారు. కానీ కాంగ్ కి ఇచ్చినంత స్క్రీన్ టైం కంటే కొంచెం తక్కువగానే గాడ్జిల్లాకి ఇచ్చారు. అండ్ ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే మాస్టర్ వార్స్ మూవీస్ లలో గాడ్జిల్లా గురించి మొత్తం స్టోరీ ఉంటుందట. అండ్ మూవీలో టైటాన్స్ కి మధ్య జరిగిన కొన్ని ఫన్నీ సీన్స్ బాగుంటాయి. మరీ అంత మన జాతిరత్నాలు అంత కాకుండా పర్లేదు, బానే ఉంటుంది. కానీ మూవీలో కాన్స్ ఏంటంటే టైటాన్స్ యొక్క ఆర్జిన్ రివీల్ చేయరు, అంటే అసలు చూపించరు. మేబీ వాటి యొక్క ఆర్జిన్ చూపెట్టుంటే ఫ్యాన్స్ గుండె ఇంకొంచెం చెల్లించిపోయేది అనుకుంటా. ఇక క్లైమాక్స్ అయితే చాలా బాగా ఉంటుంది. ఆ ఫైట్లలో గుద్దుకోడాలు, తన్నుకోడాలు ఫ్యాన్స్ ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తాయి. గుద్దే ఒక్కొక్క గుద్దుడుకు థియేటర్ మొత్తం అరుపులే. ఆ లెవెల్లో ఉంటుంది క్లైమాక్స్. మూవీలో యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి ఓ మాదిరిగా సెట్ అయింది. మొత్తానికైతే ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్తే మూవీని పక్కా ఎంజాయ్ చేస్తారు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫోన్ లో ఆ టీవీలో కాకుండా థియేటర్ కి వెళ్లి చూస్తే వచ్చే ఆ మజానే వేరు. ఈ మూవీలో ఇంకా చెప్పుకోదగిన సీన్స్ చాలా బాగా ఉన్నాయి. కానీ ఇప్పటికే చాలా స్పాయిలర్స్ చెప్పి చెడదొబ్బాను. ఇంతకు మించి చెప్పి ఆల్సో మీ ఇంట్రెస్ట్ ని కూడా చెడదొబ్బాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ యొక్క థియరీస్ ఆర్ హిడెన్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. పక్కా మన ఛానల్ ఒక వీడియో గుద్దేద్దాం. ఇక ఈ వీడియోలో ఇంతే. ఏమనుకోకుండా కనీసం ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఫటాఫటా గుద్దేయండి. సబ్స్క్రైబ్ మాత్రం యాజ్ యువర్ విష్. ఓకే బాయ్. వెయిట్ వి విల్ మీట్ అగైన్ అండ్ అగైన్. నౌ గుడ్ నైట్.